రాజధాని పనులు పూర్తి చేస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఒక్కసారి మీరు చెప్పిన టైం కల్లా అది గన పూర్తయిపోతే ఇక మాట్లాడటానికి మ్యాటరే లేదు. మీరు చెప్పిన భవనాలు ఏవైతే ఆయన కూటమి ప్రభుత్వం చెప్పిందో సంబంధించిన మొత్తం కూడా పూర్తి అయిపోతే ఇక మావిగానే ఉంటుంది, ఏముంటుంది. జస్ట్ ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్టు ఇది భవనాలు పెట్టినా కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది అభిప్రాయం. అసలు 28 కల్లా చెప్పిన టైంకి పూర్తి చేస్తే చాలు కదా, కాదంటారా? ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చెప్పండి సార్. ఇట్లాంటి మాటలన్నీ మేము ఎన్నో పడి చెవులు చిల్లులు పడిపోయినాయి. ఇట్లాంటివి విభేదాలు చేయడం కాదు. అమరావతికి మేము కూడా కట్టుబడి ఉన్నామని మీరు రండి ముందుకి. అన్ని పార్టీలు అక్కడ పార్లమెంట్ లో సంతకాలు చేస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగుని వస్తున్నాం. ఆయన మానగన్ అంటాడు, ఇవాళ రోజున ఈయన ఏమో నీళ్లు ఊరుతారు. ఇవాళ పార్టీ కార్యకర్తలు మేము జగనన్న చెప్పిన దానికి మనం చేయకూడదామని చెప్పేసి ఏ రాజధానికి కట్టుబడి లేకుండా మాట్లాడతారు. వాళ్ళ స్థిరత్వం లేకుండా వాళ్ళు మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు డిబేట్ గురించి మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు రండి, మేము ఒక పార్టీ అని చెప్పేసి అమరావతి కట్టడం ప్రతి సామాజిక బాధ్యత. ఇవాళ కట్టడం అటువంటి అక్కడ క్షేత్ర స్థాయిలో జరుగుతూ ఉంటే మీకు చూపిస్తామని చెప్పేసి డిబేట్ లో మేము సవాలు విసురుతున్నా కానీ మీరు దాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు అమరావతి గురించి మాట్లాడతారు ఏం సార్? లక్ష్మీనాథ్ గారు మీకు గుర్తుందా? రైతు అన్నం పెట్టే రైతులు బూటు కావుతుందన్న పరిస్థితి ఎవరు చూశారు సార్? వాళ్ళు కదా. ఆడవాళ్ళు కూడా కడుపుల మెత్తని పరిస్థితి ఎప్పుడు చూసాం సార్? వేసవ రాజధాని అన్నారు, అక్కడ శ్మశానాలు అన్నారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ రోజున అమరావతి గురించి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటారు సార్. ఇవన్నీ మనం సిగ్గు చెట్టు కాదు సార్. మనం గర్వంగా తలెత్తుకొని తిరగాలి, మనం ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలని మనం మాట్లాడుతూ ఉంటే దీన్ని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. డిబేట్ లో మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. డిబేట్ లో సంబంధం లేకపోయినా ఒకటైతే అడగాల్సి వస్తుంది టాపిక్ కి. ప్రకాష్ రాజ్ గారు ఒక విషయంలో మాట్లాడుతూ సిగ్గులేని దౌర్భాగ్యపు ప్రభుత్వం అని మాట్లాడారు. ఎందుకంటే కక్షపూరిత ప్రభుత్వం అని మాట్లాడారు. ఎవరి విషయంలో? జోసెఫ్ అలియాస్ రావణ్ విషయంలో కక్షపూరితంగా చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ప్రజల విషయంలో కూడా అదే జరుగుతుండేది. ఎవరికేం లాస్ట్ ప్రజలు కూడా అదే జరిగేది. ఇస్తారు. ప్రకాష్ రాజ్ గారి విషయంలో ఎలా చూస్తారు మాట్లాడిన మాటలు? ఫస్ట్ ప్రకాష్ రాజుకి సిగ్గుందా? జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఆయన ప్రకారంగా అడుగుతున్నాం సార్. జస్ట్ ఆస్కింగ్ అని మేము అడుగుతున్నాం ప్రకాష్ రాజుని. ఆయన సిగ్గుందా? 2019 నుంచి 24 వరకు 227 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రూపాల దేవతామూర్తుల మీద దాడులు గురైనప్పుడు నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ఏ షూటింగ్ స్పాట్ లో ఉన్నావు? ఏ క్యారవాన్ లో దిగావు? అప్పుడు హిందూ దేవతల గురించి ఏం మాత్రం మాట్లాడినా ఇవాళ ఆ దేవతల గుళ్ళు ఇటువంటి దాడులు గురవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు సనాతని అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే దాని పట్టుబడుకుండా మాట్లాడుతూ ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేయడం, షూటింగ్ లో బ్రేక్ టైమ్ లో వచ్చి మీడియా ముందు ట్విట్టర్ లో మాట్లాడటానికి ఇట్లాంటి సొల్లు మాటలు కాదు సార్. ఆడు మగవాడైతే బయటికి రమ్మనండి, మంచిగా మాట్లాడారు సార్. మాట్లాడాలంటే మేము దిగజారి మాట్లాడాలి, ఇంగతం లేకుండా మాట్లాడాలి, సంస్కారం లేకుండా మాట్లాడాలి. మాట్లాడాలంటే తలగా ఎక్కడ పెట్టుకుంటాడో మేము చెప్తాం. సిగ్గులేని మాటలేదు సార్ అట్లాంటి మాటలు. బ్రేక్ టైం లో వచ్చి పెట్రోల్ పెట్టినట్టు మాత్రం మీరు మందలించాలా? సభ్యత కాదు సార్. నేను చెప్పాను ఎవరైనా కూడా గౌరవంగా మాట్లాడుకోవాలి. అయితే సిగ్గులేని ప్రభుత్వం, కక్షపూరిత ప్రభుత్వం అని ప్రకాష్ రాజు మాట్లాడారు. ప్రభుత్వాన్ని సిగ్గులేని అన్నప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమాత్రం కంట్రోల్ చేయగలరు చెప్పండి? ప్రకాష్ రాజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? మాట్లాడదాం, మీకు హాయిగా ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరే ప్రతిపక్షం కదా, మీకు హాయిగా ఉంటుంది అని మాట్లాడే మాటలు. ఎవరు కూడా వాడు వీడు మాట్లాడకూడదు, గౌరవంగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా
అదే చెప్పాను నేను కూడా. హిందువుల గురించి ఏం మాట్లాడారో చూడండి. బయట వాళ్ళు ఏం మాట్లాడినారో సబ్జెక్ట్ కాదయ్యా. అటువంటి వ్యక్తులు లోపల ఏం మాట్లాడుతున్నాం అనేది సబ్జెక్ట్. మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా మీరు మాట్లాడుకోవాలి సార్. ప్రకాష్ రావు కాదు కదా. మీ పార్టీ ఆల్రెడీ ఇవాళ ప్రకాష్ రావు మీరు మతంతో మాట్లాడితే మీరు ఎంతసేపు మాట్లాడేది మంత్రులు మీరు మాట్లాడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎవరో మాట్లాడినారు. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. మీ అభిప్రాయం మాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు, రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. మీరు రాజకీయం ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు, ఎస్ ఎస్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు టాపిక్ లక్ష్మీకాంత్ గారు మ్యూట్ లో పెట్టండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్ లో పెట్టండి. లక్ష్మీకాంత్ గారు కాసేపు మ్యూట్ లో పెట్టండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మర్చిపోయి మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడినవన్నీ మర్చిపోతామని అనుకుంటే ఎట్లవుతుంది? రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మావిగన్ను విజయవాడ అలాగే ప్రకాష్ రాజ్ గారు వ్యాఖ్యలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అవునబ్బా, ఇప్పుడు మావిగాని గురించి నేను ఇంత ముందే చెప్పిన. మావిగాని అంటే మచిలీపట్నం నుండి విజయవాడ గుంటూరు వరకు అనే కదా. గుంటూరు వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు అనేది కూడా మనం చెప్పిన. మంచి విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి రైల్వే ఉన్నాయి, హైవే ఉంది. హైవే 4-5 హైవేలు మనకు కలిసే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మనం కేవలం 29 గ్రామాల్లోనే అక్కడ 1,00,000 ఎకరాలు తీసుకుని 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టి కేవలం అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఇప్పటికే అప్పులన్నీ చేసి, గతంలో మీరు చేసినటువంటి 4 లక్షల అప్పులు, ఇప్పుడు చేసినటువంటి దాదాపు 4 లక్షల అప్పులు, మేము చేసినటువంటి 3 లక్షల చిల్లర, మొత్తం అంతా కలిపితే 12 లక్షల ఖర్చు అప్పులు ఇప్పటికే అయితే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ దానికి 4 లక్షల కోట్ల అప్పు కావాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇదంతా తెచ్చి పెడితే మనం కాదు కదా, మన పిల్లలు కాదు కదా, వాళ్ళ పిల్లలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి వద్దు. కేవలం 29 గ్రామాలకు సో ఇప్పుడు మీరు విజయవాడగా విజయవాడని వెళ్తారా మావిగన్న వెళ్తారా?